వెల్కమ్ టు కృష్ణ కుకింగ్. ఇంకా 4 రోజులే ఉగాది ఉన్నది. అందుకే భక్షాలు ఎట్లా చేసుకున్నాడో చూపిద్దామనొచ్చిన. భక్షాలను పోలెలు అంటారు, బొబ్బట్లు అంటారు. భక్షాలను రకరకాలుగా చేసుకుంటారు. అందులో మెయిన్గా పూర్ణం లూజ్ కాకుండా తీపి సరిగ్గా సరిపోయేలాగా ఎట్లా చేసుకున్నాడో చూపిస్తా పాండ్రి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడుక్కొని అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న దాన్ని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. చల్లగైనాక పప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. 1/2 కిలో పప్పు తీసుకుంటే అర్ధ కిలో బెల్లం తీసుకోవాలి. అంటే పప్పుకు డబుల్ బెల్లం తీసుకోవాలి. కొద్దిగానే నీళ్లు పోసుకోవాలి. ఇక బెల్లం కరిగేలోపు మైదా పిండి తీసుకొని అందులో ఏం వేయకుండా కొన్ని నీళ్లు పోసుకుంటా మెత్తగా కలుపుకోవాలి. నూనె కూడా ఎక్కువనే వేసుకొని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక బెల్లం మంచిగా కరిగినాక మిక్సీ పట్టుకున్న పప్పును వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లంత సోంపు, 4-5 ఇలాచీలు దంచుకొని అందులో వేసుకోవాలి. వీటి వల్ల ఎక్దమ్ ఫ్లేవర్ వస్తుంది భక్షాలకి. ఇప్పుడు ఒక కవర్ తీసుకోవాలి. దానికి నూనె అప్లై చేసుకోవాలి. కొంచెం మైదా పిండి తీసుకొని చిన్నగా వెడల్పుగా ఒత్తుకోవాలి. పూర్ణం గుండ్రంగా చేసి మధ్యలో పెట్టుకోవాలి. మైదా పిండితో పూర్ణాన్ని పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుండి కూడా నూనె రాసుకున్న కవర్ వేసి జస్ట్ అట్లా ప్రెస్ చేసుకుంటా గుండ్రంగా ఒత్తుకోవాలి. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకుంటే పొడి పిండి జల్లుతూ కోళ్ళతో చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పేనం పెట్టుకోవాలి. మంచిగా కాగనియాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని భక్షాలను కాల్చుకోవాలి. అప్పుడే మంచిగా కాలుతాయి. అట్లా 2 వైపులా కాల్చుకోవాలి. కాల్చుకున్న భక్షాలన్నింటినీ ప్లేట్లో తీసుకొని అప్పుడు 2 వైపులా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఆహా, వేడి భక్షాల మీద నెయ్యేసుకొని తింటే జరసేపటి వరకు గూతెల్లది నోట్ల నుంచి. అట్లా ఆస్వాదిస్తుంటూ తింటారు. ఇక ఎట్లా ఉందో చెప్పడానికి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. తింటా అంటే అట్లనే తినబుద్ధి అవుతుంది. అంత మంచిగా ఉంటాయి. మీరు కూడా ఉగాదికి ఇట్లనే చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకుండ్రి.